కూడా ఆ సంవత్సరం అంతే. ఓకే, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. గెలిచిన అభ్యర్థి సంబరాల్లో మునిగి తేలితే ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మాటలు ఒకసారి మనం చూద్దాం. నైతికంగా నేనే గెలిచాను, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి గెలిచిన విజయం వాళ్ళది. రౌడీజంతో కాంగ్రెస్ అభ్యర్థి బెదిరించి ఓట్లు వేయించుకున్నారు, బెదిరించి గెలిచారు. కాంగ్రెస్ రిగ్గింగ్ చేసి గెలిచింది, ప్రజల్ని భయపెట్టి మరీ ఓట్లు వేయించుకున్నారు. కాంగ్రెస్ ది గెలుపు కానే కాదు, ఎట్లా చూసుకున్నా నైతికంగా నేనే గెలిచా అని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసి వెళ్లిపోయిన పరిస్థితి. మొత్తంగా నవీన్ యాదవ్ 24,658 ఓట్ల తేడాతో పూర్తి ఒక మంచి మెజారిటీతో, కంప్లీట్ మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ గెలుపుతోటి ఆ పార్టీ శ్రేణుల్లో అయితే సంబరాలు మొదలయ్యాయి. ర్యాలీలు, పెద్ద పెద్ద ర్యాలీలు తీయడానికి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మామూలు లెవెల్లో సంబరాలు ఎక్కడికక్కడ, అటు గాంధీ భవన్ చూసుకున్నా, ఇక్కడ యూసఫ్గూడ ఏరియాలో చూసుకున్నా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మొత్తం అభ్యర్థులు, కార్యకర్తలు, అధికారులు అందరూ కూడా కాంగ్రెస్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కాసేపట్లో అందరూ కలిసి గాంధీ భవన్ కి వెళ్తున్నట్లు మనకు సమాచారం అందుతోంది. కాంగ్రెస్ శ్రేణులైతే సంబరాల్లో మునిగిపోయాయి. అయితే ఇప్పటివరకు మనము ఒకసారి ఇందాక సునీత మాటల ప్రకారం చూసుకుంటే నైతికంగా నేనే గెలిచాను అన్నప్పటికీ కూడా ఓడిపోవటానికి రీజన్స్ ఏంటి? బీఆర్ఎస్ అయినా బీజేపీ అయితే అసలు కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోవటానికి రీజన్స్ ఏంటి అని మనం ఒకసారి విశ్లేషిద్దాం. మొదట బీఆర్ఎస్ కి సంబంధించి మనం